జనగలం న్యూస్ కి స్వాగతం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఫ్లయింగ్ మహబాయ్ ఒక ఛానల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని కించపరిచి మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు 428 పార్టీ అంటున్నాడు. కానీ ఈరోజు మీకు అంటున్నాము, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 420 A1 కేసులు ముద్దాయి, 28 కేసులో A1 ముద్దాయిగా ఉన్నాడని ఈరోజు గంటాపదంగా చెప్తున్నాం మేము. రైట్, ఎస్, ఈరోజు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో మోడీ కాళ్ళు పట్టుకున్నారు. అది నేను నిరూపిస్తా, వీడియోతో సహా నీకు పంపిస్తా. ఢిల్లీలో ఎన్నోసార్లు కాళ్ళు మొక్కినాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు, అది నీకు తెలుదా? మా నాయకుడి పైన 428 పార్టీ అని నువ్వు చెప్పే అర్హత నీకు లేదు. నువ్వేం నాయకుడు, మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు? ఆయన అంటావు పవన్ కళ్యాణ్ గురించి అంటావు. ఆయన పవన్ కళ్యాణ్ కూడా పేరు చెప్పేకి రావడం లేదు, ఉచ్చారించి పవన్ కుమార్ అంట. ఆయన మంత్రి పదవి తీసుకున్న తర్వాత 4,300 కోట్లు మన పంచాయతీరాజ్ శాఖకి కేటాయించినాడు. గతంలో రైతుల కోసము 300 స్వతహాగా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఆయనకి. ఈరోజు నువ్వు ఇది అంటున్నావు, మోదీ నుంచి టైప్ అయ్యి మీరు ఇది చెప్తున్నావు. 170కి 151 అంటున్నారు, వై నాట్ అంటున్నారు. మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసుకొని, పెద్దోడు నీకు వయసు మితిపోతుంది, మతి మరుపు ఎక్కువైతుందేమో ఫ్లయింగ్ మహబాయ్. ఇంకోసారి మా నాయకుడు కానీ, మా నాయకులు కార్యకర్తలు కానీ, ఇంకెవరికైనా కానీ విమర్శిస్తే మాత్రం చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నా, ముందు తెలుస్తుంది. ఈరోజు వైసీపీ మైనార్టీ నాయకుడు ఫ్లయింగ్ మహబూబ్ బాషా గారు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దూషించే మాటలు మాట్లాడారు. అది చాలా తప్పు. నీ స్థాయి ఏమి, నువ్వు మాట్లాడే మా అధినాయకుడిని మాట్లాడే స్థాయి నువ్వు లేదు. కాబట్టి నీ స్థాయిని చూసుకొని నువ్వు మాట్లాడాల్సిందిగా నీకు మేము ముందుగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే అభివృద్ధి అంటావు, అభివృద్ధి మా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంటావు. మీ నాయకుడు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసినావు? 2 సంవత్సరాలు ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఏం చేసినావు? నువ్వు ఏం సాధించినావు? కరోనా పేషెంట్లకి నీ చేతనే సాయం ఏం చేసినావు? మైనారిటీలకు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంటావు. నువ్వు ఎంత మాత్రం ఉద్ధరించినావు? రంజాన్ తోఫా తీసేస్తీవి, దుల్హన్ పథకం తీసేస్తీవి. నీ యొక్క మైనారిటీలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారిని చేసింటివి. అంజద్ బాషా ఏం సాధించినాడు? ఆయన సొంత నియోజకవర్గంలో కడపలో హజ్ హౌస్ని పూర్తి చేయలేని దుస్థితి మీది. మీరు మా చంద్రబాబు నాయుడు గురించి అభివృద్ధి గురించి మాట్లాడేవారు మీరు. కానీ ఒక విషయం ఆలోచించండి, మీ హద్దు మీరి మితిమీరిగా మాట్లాడితే మీరు ఖబర్దార్. మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడికి, మా అధినాయకుడు చంద్రబాబు గారికి మీరు ఏమైనా తప్పుడు మాట్లాడితే మీకు దాని గురించి పరిణామం మీరు ఎదుర్కోవాల్సి వస్తుందిగా ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేసే అట్లా చేసే యాక్టింగ్ చూసి చూపిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మాట్లాడే స్తోమత మీకు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత 4,500 కోట్లు పంచాయతీ రాజ్కి ఆయన ఫండ్స్ మోడీ గారితో కొట్లాడి తెచ్చిచ్చిన ఘనుడు పవన్ కళ్యాణ్ గారు. అది చంద్రబాబు నాయుడు గత ఆధ్వర్యంలో. అది నువ్వు తెలుసుకోవాలా. కానీ ఆయనకి మీరు వ్యతిరేకించి, ఆయనకి ఇక్కరించి మాట్లాడే ఇది పద్ధతి మీది కాదు. కానీ పంచాయత్ రాజ్ సర్పంచ్లకు చెక్ పవర్ తీసుకున్న దుస్థితి మీది, మీ జగన్మోహన్ రెడ్డిది. అది తెలీదా మీకు? ఆయన మళ్ళీ ఎక్కిరించి నువ్వు మాట్లాడతావు. ఇది నీకు సబబు కాదు, నువ్వే అర్థం చేసుకోవాలా. మీ నాయకుడు ఏం చేసినాడు? మీ నాయకుడి చేతకాని పని చంద్రబాబు సహాయంతో, మోడీ గారి సహాయంతో, కేంద్ర ప్రభుత్వంతో సహాయం తీసుకొని ఆయన మన 4,500 కోట్లు పంచాయతీరాజ్కి అభివృద్ధి కోసం తెచ్చిన ఘనుడు పవన్ కళ్యాణ్ గారు. అది మీరు గుర్తించాలా. లేనిపోని పనికిరాని మాటలు మాట్లాడడం మీకు ఇది పద్ధతే కాదు. తర్వాత ఒకటి ఆలోచించండి, అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి, అది ఆలోచించండి. కానీ మైనార్టీలకు ఏదో అది చేయాలి ఇది చేయాలంటే మైనార్టీలు చేసిందే చంద్రబాబు. విదేశీ విద్య తెచ్చింది చంద్రబాబు. కానీ విదేశీ విద్యకు నువ్వు ఏమని చేసి ఎంత మాత్రం ఇస్తుంది?
తూతూ మంత్రంగా తప్పించుకుంటేవి లాస్ట్లో కొంతమందికి ఇచ్చేసి. అదే చంద్రబాబు 216 మందికి విదేశీ విద్య కింద ఇచ్చారు. అది మీరు ఆలోచించాలా, మైనారిటీలకు ఎవరు ఏం చేశారనేది. ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు మా స్థితి ఏమి, మా హద్దులేమి, మేము ఏం మాట్లాడుతున్నాము, ఈ మాట ఏ విధంగా అవుతుంది అని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. కానీ మా యొక్క నాయకుల్ని తప్పుడు మాటలు మాట్లాడితే మేము సహించేది ఉండదు. కాబట్టి మీరు గుర్తుంచుకొని ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు హద్దులో తమ నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీకు హెచ్చరిస్తున్నాం. కళ్ళుండి కళ్ళు లేని మతి చెల్లించిన ఒక వైసీపీ నాయకుడు అనకూడదు, నాయకుడు అర్హత లేదు అతనికి. ఆయన ఏదో చంద్రబాబు గురించి చెప్తున్నాడు, ఆయన ఏదో ఏం అభివృద్ధి చేయలేదని. ఆయన ప్రపంచమే చంద్రబాబు పక్క చూస్తున్నది. ఎందుకంటే ఆయన విజనరీ మనిషి, విజనరీ ఉన్న నాయకుడు. ఖబర్దారి నేను ఒకటే చెప్తున్నా, ఈ వ్యక్తి పేరు చెప్తున్నా చూడ, ఆయన ఫ్లయింగ్ బాబు అనే వ్యక్తి, ఆయన పెద్ద గొప్ప లీడర్ అనుకుంటున్నాడు. అర్హత లేని వ్యక్తి గురించి మాట్లాడము, మీ ప్రెస్ పెట్టడం మాకు సిగ్గుచేట అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే సిగ్గుచేటే మాకే. ఏంది మాట్లాడతాడు ఆయన, ఏదో కోతి చేష్టలు చేసుకుంటా. ఏంది వయసు వస్తున్నది, వయసు కన్నా మర్యాద ఇస్తున్నాము. ఒకటి మాట చెప్తున్నాము, అయ్యా నీది దండిగా ఉంది చెప్పాలంటే. నువ్వు మా చంద్రబాబు నాయుడు దగ్గర ఎందుకు పోతావు? ఏదో ఏదో యూట్యూబ్ ఛానల్లో వస్తేనే ఆయనకి ఏదో పూలకు వచ్చినట్ల మెంటల్ హాస్పిటల్ కన్నా పంపించండి ఫస్ట్. అదన్నా కొద్దిగా ట్రీట్మెంట్ అన్నా చేస్తాడు కొద్దిగా. అందరూ ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? ఏందో మీ జగన్. ఇంకొక ఆయన అంటాడు మా వైనాట్ 170 మా నాయకుడు ఆంధ్రలో ఎక్కడికో తీసిపోయినాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీ నాయకుడిని కనుమరుగు చేసేసినారు, ఎక్కడ లేకున్నట్లు చేసినారు. మీ నాయకుడికి అడ్రస్ లేదు, మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత. ఫస్ట్ నీ ఇల్లు నువ్వు చెక్కదిద్దుకో, పక్కన ఇంట్లో ఎందుకు తొంగి చూస్తావు? ఫస్ట్ నీది నువ్వు చక్కగా చూసుకో, తర్వాత మాట్లాడదాం. కాదా నువ్వు ఆయన గురించి చెప్తావు చంద్రబాబు 428 పార్టీ అని. నువ్వేంది, నీకేం చెప్పాలా? మీకంతా మీ నాయకుడు ఏం చేసినాడు? ఇప్పుడు మీ నాయకుడే కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికీ చెప్తున్నాం చూడు, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ, తెలుగుదేశం లీడర్లకు కానీ, తెలుగుదేశం మా అధినాయకుడికి కానీ ఏదన్నా కానీ విమర్శించేది ఒకటికి రెండు ఆలోచించి. ఈరోజు ఇప్పుడు ఇంతసేపు మన పెద్దలు చెప్పినట్ల ఎంతసేపు ఆయన అధినాయకుడి పైన ఆయన మాట్లాడిన మాటల పైన మాత్రమే అతనికి కౌంటర్ ఇచ్చినారు. కానీ నేను వాళ్ళంత పద్ధతిగా అయితే నేను మాట్లాడలేను ఆయన గురించి. ఎందుకంటే నేను గతంలో ఇతని గురించి 420 అని చెప్పేసి నేను నిరూపించడానికి కూడా అది గతంలో. కానీ కొందరు సహకారం లేక ఇతనికి ఆ రోజు జైలుకి పోలేదు. కానీ అసలు 420, 840 అంటే నిజమైన బిరుదు. ఇది ఎవరికన్నా ఇవ్వాల్సిన వస్తే ఇది ఫ్లయింగ్ బాబుకే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇతను 420, 840 అని చెప్పేసి ఎందుకు చెప్తామంటే, గతంలో మసీద్లో 16 సంవత్సరాలు కానివ్వండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అతను లెక్కలు చూపించుకోకున్నట్ల ఏదో వచ్చినాయి, అదో ఇంత వచ్చింది అని చెప్పేసి అందరికి చూపించేసి జోబులో మడుచుకొని పెట్టుకుంటా ఉండే. దానికంటారు 420 తనం అని చెప్పేసి. ఆల్రెడీ మన దీంట్లో అంజుమన్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతను బొగనాలు చెప్పుకోవడానికే సిగ్గుచేటి. ఇది అసలుకి బొగనాలు సప్లైర్ సామాన్లతో సహా అమ్ముకొని నాతో తప్పైపోయింది, నాది ఇవేం లేవు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నాడు కదా, దానికంటారు 420, 840 అని చెప్పేసి. ఇంకొకటి ఖబర్స్థాన్ భూమి కూడా అమ్ముకున్నాడు. దాని గురించి కూడా మేము మైనార్టీస్ అంతా పోరాడినాము. అప్పుడు కూడా జనాలకి అందరికీ తెలుసు నువ్వు 420, 840 అనేది అప్పుడు అందరికి అర్థమైపోయింది. 420, 840 గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు చేసిన పట్టాలు, సర్వే నంబర్లు, పట్టా నంబర్లతో సహా నువ్వు ఎన్ని అమ్ముకున్నావు, ఎన్ని ఫ్రాడ్ చేసినావు అనేది ఆల్రెడీ నేను గతంలో నిరాహార దీక్షలు కూర్చొని నేను ఆల్రెడీ నిరూపించినాను అది. కానీ అప్పుడు నాకు సహకారం లేక అది బయటికి రాలేదు. తొందరలో ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు 420, 840 అనేది గతంలో ఎవరు మనకి ఏది చేయకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా నీకు నిరూపించి నువ్వు జైలుకి పంపించే వరకు అదే 420 నంబర్ నీకు వచ్చేలాగా చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం మేము. ఇప్పుడు కూడా ప్రస్తుతము ఇక్కడ మన మైనారిటీ కాలనీ అని చెప్పేసి ఉంది. ఆ మైనారిటీ కాలనీలో 1, 2, 3, 4 ఈ పట్టాలు ఎవరి పేరు పైన ఉన్నాయి? నువ్వు 420 తనం కాదంటారా దానికి? ఆ 420 తనం, 840 తనం నువ్వు చేసే మైనారిటీ కాలనీలో ఉండే పట్టాలు కానివ్వండి. 296 పట్టాలు ధోని ముక్కల్లో ఉండేవి. దాంట్లో ఒక 100 కూడా నువ్వు పంచుకున్నట్ల మొత్తం అమ్ముకున్నావు ఆ రోజు. అదే నీకు ఇప్పుడు ఖచ్చితంగా తొందరలో
దానిపైన విచారణ జరిపించి అదే 420 లేదంటే 840 నంబర్ నీకు వచ్చేలాగా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ. సెలవు అండి.